ఉచిత ప్రయాణం ఎప్పుడు వైసీపీ వినూత్న నిరసన ఆంధ్రప్రదేశ్లో ఎందుకే ఉచిత ప్రయాణాలు. సో తెలంగాణలో మీకు చూస్తలేరా, కర్ణాటకలో చూస్తలేరా, మొత్తం ఫెయిల్ అయిపోయింది. బడ్జెట్ ఆగమైపోతుంది. ఉచిత పథకాలు ఎందుకు? ఇప్పుడు ఉచిత ప్రయాణం గురించి నేను చెప్తాను. ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేస్తూ తిరుపతి వైసీపీ మేళా నేతలు వినూత్న నిరసన చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి పీలేరు బస్సు ఎక్కిన వారు ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చిన వీడియోను ప్రదర్శించారు. 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, కనీసం ఫ్రీ బస్ సౌకర్యమైన కల్పించు బాబు అని నినాదాలు చేశారు. టికెట్ తీసుకోకపోవడంతో కండక్టర్ బస్సును ఎస్వి వర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు. అమ్మ, వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు తెలియని ముచ్చట ఏంటంటే, ఫ్రీ బస్సులు ఎందుకు? ఫ్రీ బస్సులు వస్తే పేదవాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందా? పేదవాళ్ళు రోజు పని చేసుకున్నట్టు ఫ్రీ బస్సులు వస్తే న్యాయం జరిగేది ఎవరికో తెలుసా? గవర్నమెంట్ ఆఫీసర్లకు, జాబులు చేసేటోళ్ళకు, ₹1,00,000 70,000 శాలరీస్ చేసేటోళ్ళకు ఎందుకు వస్తారు చెప్పమ్మా? నెలకు ఎప్పుడో ఒకసారి గీ ఊరు నుంచి గా ఊరు నుంచి ఒక 7-8 కిలోమీటర్లు తిరుగుతారు నెలకు ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు లాంగ్ అంటే. అంతేగాని ఈ జాబులు ఉన్న వాళ్ళకి ఫ్రీ బస్సులు ఎందుకు? ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది? ఫ్రీ బస్సులు ఎవరికి యూజ్ అవుతుంది? మంచి పథకమే కాదంటలే, మహిళలకు అనేది చాలా మంచిగా చేసిరు, ఓకే. దీనివల్ల కొన్ని మంచి జరుగుతున్నాయి, చెడు జరుగుతున్నాయి. గవర్నమెంట్కి కూడా అప్పులు కుప్పలు అవుతున్నాయి తప్ప దీనివల్ల లాభం లేదు. ఉచిత పథకాలు ఎప్పుడే కానీ ఉండదు. ప్రతి వీడియోలో నేను చెప్పేది ఒకటి, ఉచిత పథకం అనవసరం. మనం కర్ణాటకలో చూసినాం, ఫెయిల్ అయిపోయింది. తెలంగాణలో కూడా చూసినాం, బూస్ట్ అయిపోయింది. మనం చూడాల్సిన అవసరం లేదు. ఉచిత పథకం, ఉచిత ప్రయాణాలు అని చెప్పారు, ఎన్నో గొడవలు. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సులు పెట్టారు, మహిళలే దీని మీద మైనస్గా మాట్లాడారు. మీకు తెలియదు ఏముంది కొత్తగా? దీని గురించి పెద్ద ఆలోచన చేయాలి, ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాడ్ చేయడం తప్ప తొక్క తోడుకుని మిగిలేదు ఏం లేదు.